హలో ఫ్రెండ్స్, ఈరోజు మాస్ మహారాజా రవితేజ గారి సినిమా రిలీజ్ అయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ సినిమా స్టార్టింగ్ రవితేజ గారు ఎంట్రీ అలా నడుచుకుంటూ రావడం, ఆ కారు సీన్స్ ఎంట్రీ చాలా బాగుంటుంది. అక్కడ ఇద్దరు హీరోయిన్స్ చూస్తుంటారు, గొడవ పడి ఉంటారు రవితేజ గారితో. అక్కడ సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. ఓవరాల్గా సినిమా పాయింట్ కనుక చూసుకుంటే, రవితేజ గారికి వైన్ కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కంపెనీ చాలా బాగా ఎదగాలి, విదేశాలలో కూడా రాణించాలి, వైన్ చాలా బాగుంటుంది కాబట్టి అని అతను కలగంటాడు. అది దాని ప్రయత్నంగా అతను వైన్ శాంపుల్స్ ని స్పెయిన్కి పంపించడం జరుగుతుంది. ఆ స్పెయిన్లో మన రెండవ హీరోయిన్ అక్కడే ఉంటుంది స్పెయిన్లో. దానికి ఆ కంపెనీకి ఆ హీరోయిన్కి పిఏగా మన సత్య ఉంటాడు. ఈ సత్య ఆమెకి తెలియకోకుండా ఈ వైన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, వద్దు అనేసి. అంటే రవితేజ గారు ఇంత మంచి వైన్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఆ డైరెక్టర్తో మాట్లాడేసి దీన్ని ఎలాగైనా కాంట్రాక్ట్ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రవితేజ గారు స్పెయిన్కి బయలుదేరడం జరుగుతుంది. అతనికి వెన్నెల కిషోర్ పిఏగా ఉంటాడు ఈ సినిమాలో. అట్లా రవితేజ గారు ఎంటర్ అయినాక రెండవ హీరోయిన్ బీచ్ లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. రవితేజ గారు ఆమెను చూడడం, ఎవరు ఈమె చాలా అందంగా ఉంది అనుకోవడం, అందులోకి విలన్స్ రావడం, ఆమెని కొంచెం మనం రొటీన్ గా సినిమాల్లో చూసేదే కదా, నెగిటివ్ గా మాట్లాడడం. అప్పుడు వాళ్ళని కొట్టడానికి రవితేజ రెడీ అవుతాడు. అలాంటి సమయంలో సత్య ఎంట్రీ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ ఫైటింగ్, ఆయన చేసే విధానము మొత్తం కామెడీ. ఈ సినిమాలో సత్య ఉన్నంతసేపు కామెడీ జరుగుతూనే ఉంటుంది సినిమాలో. అలా ఉంటుంది ఫ్రెండ్స్ సత్య కామెడీ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. అంటే సత్య వాళ్ళని కొట్టడం, ఆమెకి నేను వీరభక్తుణ్ణి అనే స్థాయిలో ఆమె దగ్గర నటిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇతను ఆపోజిట్ వాళ్ళతో డీలింగ్ చేసుకొని ఈమె తయారు చేసే వైన్స్ ని మార్కెట్లో ఎదగకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మన సత్య. ఇట్లా రవితేజ కొన్ని రోజులు ట్రావెల్ అవ్వడం, ఆమెతో కూడా కొంచెం మాట్లాడడం జరుగుతుంది. ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగుందని, బాగలేదని కొంచెం అట్లా జరుగుతుంది. అట్లా హీరోయిన్ కి రవితేజకి పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు సత్య చేసే ఓవర్ యాక్షన్ ఆమె ముందర వీళ్ళు ఇతను ఏదో చేస్తున్నాడని చెప్పి డౌట్ రావడం, అతన్ని ఫాలో చేయడం, అతను చేసే ఫ్రాడ్ కనుక్కోవడం జరుగుతుంది. అట్లా ఒకరోజు ఒక పబ్లో హీరోయిన్ రవితేజ కలవడం, ఆ వైన్ ఆమె తయారు చేసి ఉండడం, ఆ వైన్ రవితేజ తాగి ఇది చాలా వరెస్ట్గా ఉంది, చాలా బాగలేదని చెప్పడం, ఆమె ఎందుకు బాగలేదు అని చెప్పడం, అడగడం. దానికి రవితేజ గారు కొన్ని సొల్యూషన్ చెప్తాడు. ప్లస్ అలాగే మీ పిఏ మీకు అతను కొంచెం ఫ్రాడ్ గా ఉన్నట్లుగా చిన్న లింక్ అయితే ఇస్తాడు ఆమెకి, చిన్న ప్రూఫ్ లాగా. ఆమె పక్కనున్న ఫ్రెండ్స్ కూడా దాని నిజమా అబద్ధమా అని ఎంక్వైరీ చేయడం, సత్య ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలుసుకోవడం. అట్లా హీరోయిన్స్ ఇద్దరు కలిసిపోవడం జరుగుతుంది. అట్లా ఇద్దరు లవ్ లో ఉండేసి మంచిగా హ్యాపీగా లవ్ లో ఉంటారు, ఇద్దరు కలిసిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లా ఓవరాల్ గా ఆమె ఒక స్టోరీ చెప్తుంది. రవితేజ గారికి ఆల్రెడీ పెళ్లి ఉంటుంది మూవీలో. ఆ విషయం రవితేజ గారు చెప్పకపోవడం ఆమెకి, ఆమెమో ఇతనికి మ్యారేజ్ కాలేదని చెప్పి ఇతనితో ఆమె కలిసిపోవడం, అట్లా స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. రవితేజ ఆమె అప్రూవల్ అయిపోయింది కదా, అతను హైదరాబాద్ రావడం, ఆమె అక్కడే ఉండడం జరుగుతుంది. ఇట్లా ఓవరాల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చినాక
మళ్ళీ కొన్ని రోజులకి వైన్ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి స్పెయిన్ నుంచి ఆమె రావడం, రవితేజ గారు అక్కడే ఉండడం, మళ్ళా కలవడం అలా జరుగుతూ ఉంటుంది. సునీల్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు, ట్రావెల్ కంపెనీ పెట్టింటాడు, అతనితో కూడా కామెడీ ఉంటుంది. అట్లా ఓవరాల్గా సినిమా మాత్రం కామెడీగా జరిగిపోతూ ఉంటుంది. ఇట్లా ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రవితేజ గారి యాక్టింగ్, వెన్నెల కిషోర్, సత్య వీళ్ళందరిది ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈమె హీరోయిన్, రెండవ హీరోయిన్ హైదరాబాద్ రావడం, వాళ్ళు ఇక్కడ తిరగడం, రవితేజ ఏ అమ్మాయిని చూడని వ్యక్తిగా భార్య దగ్గర ఉండడం, ఆమె నా హస్బెండ్ అలాంటి వ్యక్తి అని అనుకోవడం, ఆమె రెండవ హీరోయిన్కి నాకు మ్యారేజ్ ఏం తెలియకపోవడం, రవితేజ గారు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. అది కామెడీగా మన మిడిల్ క్లాస్లో చిన్నపిల్లడు ఉంటారు కదా, శివాజీకి రెండవ కొడుకుగా యాక్ట్ చేశారు కదా, ఆ అబ్బాయి కూడా ఇందులో కొంచెం కామెడీగానే సీన్స్ ఉంటాయి. అట్లా ఒకసారి ఇంకా ఈ టెన్షన్స్ వద్దు, మనం ఎలాగైనా చెప్పేయాలనుకుంటాడు రవితేజ సెకండ్ హీరోయిన్కి. చెప్పేస్తాడు నాకు ఇట్లా మ్యారేజ్ అయింది అనేసి. ఆమె అతన్ని బయటకు పంపించడం, కోపడడం, ఇట్లా ఆమె ఒకరోజు డిప్రెషన్లో పబ్లో మందు తాగడం, అక్కడే డింపుల్ హయాతి కూడా పబ్లో ఉండడం, ఆమె కొంచెం అక్కడ అరవడం, కొంచెం మత్తు కారణంగా ఆమెకి డింపుల్ హయాతి సాయం చేయడం జరుగుతుంది. సాయం చేసినప్పుడు ఆమె ఇంకా వాళ్ళ ఇంటికే తీసుకురావడం అలా జరుగుతుంది. ఆమె నైట్ ఆమె తెలియకోకుండా వాళ్ళ అన్న కాల్ చేస్తాడు. జరిగిన విషయం డింపుల్ హయాతి వాళ్ళ అన్నకు చెప్పడం, ఆయన తిరిగి రావడం, తనని ఎవరు మోసం చేశారు, తన చెల్లిని ఎవరు మోసం చేశారు, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి అతను తిరగడం, సేమ్ మన గీతా గోవిందంలో లాగా కొంచెం సీన్స్ అలా అనిపిస్తాయి. అట్లా జరుగుతుంది. ఆమె వచ్చేసి నా సమస్య నేనే సాల్వ్ చేసుకుంటాను అని చెప్పడం, ఎలాగైనా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి స్పెయిన్లో ఈమెకి పిఏగా సత్య ఉన్నాడు కదా, ఆశికా రంగనాథ్కి, అతన్ని మళ్ళీ రప్పించడం, అక్కడ కూడా సత్య కామెడీ చేయడం, ఓవరాల్గా అట్లా జరుగుతుంది. ఆమెను ఎవరు మోసం చేశాడు అని చెప్పినప్పుడు సత్య రవితేజని చెప్పకపోవడం, వాళ్ళన్న రవితేజనే మోసం చేశాడని కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి డింపుల్ కూడా నా హస్బెండ్ అలాంటి వ్యక్తి కాదని చెప్పేసి తనని వెనకేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆమె కూడా నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటా అని చెప్పడం జరుగుతుంది. అలా కార్లో వెళ్తుండగా రవితేజ డింపుల్కి నిజం మొత్తం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా స్టోరీ జరుగుతుంది. ఆ తర్వాత ఆ పబ్లో మన రవితేజ గారికి కార్తీక దీపం డీజే సాంగ్ పెడతాడు రవితేజ. అది కొంచెం బాగానే అనిపిస్తుంది సినిమాలో. ఇంకా రవితేజ దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, ఆ సమస్యని ఎలా బయటపడతాడు అనేది మీరు మూవీలో చూడండి. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా మూవీ కనుక చెప్పుకుంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు రవితేజ గారి నటన, సత్య కామెడీ, సునీల్ కామెడీ, కార్తీక్ దీపం ఈ డీజే సాంగ్ అనమాట పబ్లో ఉంటుంది. ఇవి ఓవరాల్గా ప్లస్ పాయింట్. నెగిటివ్ కనుక చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్లో స్టోరీ ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ హాఫ్లో సినిమా స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎక్కడ స్టోరీ అక్కడే ఉన్నట్లు ఉంటుంది. రవితేజ డింపుల్ హయాత్కి ఆమెకి మధ్యలో ఎలా చెప్పాలి,
ఇదే విషయంలో నలిగిపోతా ఉంటుంది సినిమా అంతా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఓవరాల్ గా చూసుకుంటే రవితేజ సేమ్ సెకండ్ హాఫ్ రవితేజ గారి స్టోరీలో ఎప్పుడు ఉన్నట్లే రొటీన్ గా ఉంది స్టోరీ. పెద్ద కథ ఏమి కాదు ఇది, రొటీన్ గా ఉండిపోవడం స్టోరీకి ఇది ఒక మైనస్ పాయింట్ గా సినిమాకు ఉంటుంది ఫ్రెండ్స్. అది స్టోరీ లేక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మూవీ అంతా. అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ రేటింగ్ కనుక చూసుకుంటే ఈ మూవీకి 2.5. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.